ఆడబిడ్డ శారదలో చేసినాక ఇక వాళ్ళ కథలు కట్లుంటాయి. విషయం ఏంటంటే నీవు రాజకీయ యుద్ధం చేస్తాంటే నేను రాజకీయ యుద్ధమే చేస్తా. నీవు తప్పుడు ప్రచారానికి దిగితే నా కౌంటర్ పెట్టింపు రీతిలో ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తా ఉన్నా. ఇలా తీన్మార్ మల్లన్న గురించి మీరు మాట్లాడేది. తీన్మార్ మల్లన్న జీవితం తెలిసిన పుస్తకం. ఇలా రాజకీయాల్లోకి వచ్చే ముందు నీ అయ్య కదా కేసీఆర్, నీ అయ్య కేసీఆర్ చెప్పిండు తీన్మార్ మల్లన్న మమ్మల్ని ఏమనకు, నీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పంటే ఆ కోట్లకి ఇంకొక 1000 రూపాయలు కలిపి నువ్వే తీసుకొని పోరా అన్నాడు తీన్మార్ మల్లన్న. ఏం పదవి కావాలో చెప్పండి, నీ పదవి నా ఎంపికతో సమానం అని చెప్పినాడు తీన్మార్ మల్లన్న. ఇన్ని చెప్పితే కూడా తీన్మార్ మల్లన్న మంచోడు కాదట. అవునమ్మాయి, మీకైతే అసలే మంచోడి కాదు, నీ కుటుంబానికి అసలే మంచోడి కాదు. నువ్వు ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న ఖాళీ ఉంటే మీ పని ఏంటి? నేను ఏదైనా పని ఉంటేనే మీరు మిమ్మల్ని ఉంటారు, నేను ఏదైనా పని ఉంటేనే నేను మిమ్మల్ని ఉంటారు. నేను ఖాళీ ఉంటేనే మీ పని ఏంటి? ఇదైతే చెప్తా ఉన్నా క్లియర్గా. ఇలా పేదవాడి కోసం ఆదర్శంగా రాజకీయాలు ఉండాలి. రాజకీయ నాయకుడు అంటే జవాబుదారీ తరం ఉండాలని. అమ్మా, నేను నా భార్య నా ఇల్లులో సంపాదించుకున్న 1.5 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చి ఎన్నికలకు వచ్చిన తల్లి. నేను డబ్బులు వచ్చడానికి ఈ దందా చేయడానికి రాలేదు. మీకు తమ్ముందా చెప్పడానికి కేసీఆర్ కేటీఆర్ నీ జీవితం ఎట్లా ఉండే 2014లో ఇవాళ ఎట్లా ఉంది నాకు తెలియదా? నీ ఇంట్లో బియ్యం బస్తా గట్టి లేకపోతే ఆలీలు చందా లేకపోతే కొనిచ్చినారు నీ బియ్యం బస్తా. నువ్వు నా గురించి చెప్పేది. నీ అయ్యా కేటీ రామారావు నీ అయ్య చదువు చెప్పిన సారింట్లో ఎంతపత్తిన పోయి ఎత్తుకొచ్చి అమ్ముకున్నాడు దొంగ. నీ అయ్య ఉష్కలారీ లాభి పైసలు వసూలు చేసినాడు. నీ అయ్య ఇంటి పక్కకుండా ముసలాల సిద్ధపడ్డ ఎస్బీఐ బ్యాంకు పక్కన ఒక ముసలాల కంటి ఎత్తుకపోయిన దొంగ. మీరాలా చెప్పేది, మీరాలా గురించి మాట్లాడేది. తెలంగాణ రాష్ట్రం